అందరికి సమానంగా ఎట్టు. ఎక్కువ తక్కువ కాకుండా ఓకే. స్పూన్ ఉల్లిపాయలు కోసారా పోయిరా? సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంటి దగ్గర అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసామండి. అది బాస్మతి రైస్తో. వీళ్ళు ఎప్పటి నుంచో రెస్టారెంట్ తీసుకెళ్ళి ఫ్రైడ్ రైస్ తిందామని అంటున్నారు. బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ అంతేందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే చికెన్ తెచ్చి ఇంటి దగ్గర ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేశాను. ఈటింగ్ ఛాలెంజ్ అన్నమాట విత్ మై ఫ్యామిలీ. చూసారా, మా ఆయన గారు రెస్టారెంట్ తీసుకెళ్ళమంటే సింపుల్ గా ఇంటి దగ్గర చేసి పెట్టేశారు అనమాట. ఇంట్లో చేసిందే స్పైసీగా ఉంటుందండి. రెస్టారెంట్ కి వెళ్తే కర్రీస్ అవన్నీ ముందేంటంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఎంతకంతగా వెయిట్ చేస్తున్నారు. చల్లారిపోతుంది. ఎంతకంత వెయిట్ చేస్తున్నారు. స్పూన్స్తో తినాలి అందరూ కూడా, చేత కాదు. ఓకేనా? నిమ్మకాయ పిండి కూడా అందరూ కలిపి పిండి వేసుకున్నారు ఆల్రెడీలు. ఓకే, రెడీ, స్టార్ట్. ఆగలేకపోతున్నారు. స్టార్ట్ అండి. అయితే మా ఫ్యామిలీ మొత్తం మీద ఎవరైతే ఫస్ట్ తింటారో గెస్ చేసి చెప్పండి. ఎనీ టైం. చాలా బాగా వచ్చిందండి. రెస్టారెంట్ మించింది. బాగుంది. సూపర్ ఉందా? మన ఇంటి దగ్గర అయితే అన్ని వస్తువులు వేసుకుంటాం ఎక్కువ. వాటిల్లో అంటే వాళ్ళు ఏదో తెల్లగా సింపుల్గా చేస్తారు. ఎందుకు సంజయ్ ఫస్ట్ అంత బెటర్ అవుతుంది. చాలా బాగుంది. అట్లా ఏమంటారండి ఈ వీడియో చూస్తే మాత్రం ఆడి మీరు పెట్టలేదు. మీరు తినేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మా ఊర్లో పెద్ద పండుగ అండి. కానీ ప్రతి సంవత్సరం వెళ్తాం. మా పెళ్ళైన కాంచి ఇదే ఫస్ట్ టైం మానేసామండి. వెళ్ళలేదు, పరిస్థితులు బాగాలేదు, వెళ్ళలేదు. మా ఫ్యామిలీ చుట్టాలు అందరూ వస్తారు. కానీ ప్రతి సంవత్సరం వెళ్ళి అందరం సరదాగా చేసుకొని వచ్చేవారు. కానీ సారి వెళ్ళలేదు. ఎందుకో ఏంటో సినిమాగా చెప్తారు. చుట్టుకుంటున్నా కాదు. నడుతున్నా మనకి దేవుడు తింది దీంతో తింటేనే శక్తి రాదు. స్పూన్ తింటే ఏంటంటే పక్క పడదు.
మెత్త చికెన్ కనపడదు. దుమ్మికి వచ్చిందా నేను వేస్తాను దుమ్మి ఇది దాంట్లో ఉండేటప్పుడు అయిపోయింది సంచుది ఎట్టున్నది రాగా నేను చదివి తక్కువ పడదా చాలా తప్ప అందుకే ఎందుకంటే అది కట్టున్నారు. అరగట ఓడిపోయి పెట్టండి అప్పుడు చెప్పలేదు కాఫీ పట్టుకోవడం నేర్చుకోండి కాలేజ్ అప్పుడు చెప్పలేదు కాఫీ పట్టుకోవడం అప్పుడు గుర్తాలి నువ్వు తెచ్చుకోవాలా కావాలా మీకు తెలుసు కదా. నాకు ఎలా వస్తుంది అలా తెచ్చుకోవాలి మీరు నా దగ్గర మొదలు ఇంజనీర్ గారు చెప్తుంటే చిన్న మనిషి కొట్టుకుంటున్నాను. ఇంకేస్తాను గ్యాస్ అవుతుంది చికెన్ కష్టపడ్డారు సరిపోతు మరి మీతో కూర్చొని మీరు చేస్తారా ఒక్కొక్కడిని ఒక్కొక్క కోడి మేకనే చెప్పండి మాసం కాదు కోడినే ఉడిపోతుందా. మేకైతే సరిపోతుంది మాట్లాడాలి మేకైతే సరిపోతుంది ఒక్కొక్క కోడి చేస్తారు నాకైతే చరణాథ్ మీ డాడీ మీద తీసుకురండి మేకలు చెప్పండి చేస్తారు ఓకే ఫ్రెండ్స్, ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ వీడియో చూడాలనుకుంటే ఎక్స్ప్రెస్ రాగా యూట్యూబ్ ఛానల్లో లింక్ అయితే ఉందండి. అక్కడికి వెళ్ళి కంపల్సరీ ఆ ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. నేను తెచ్చుకున్నాను. ఓకేరా